టేస్టీ తేజ గారు ఇన్ని రోజులు ఎప్పుడు కనిపించని గెటప్లో ఎప్పుడు జనరల్గా ప్యాంట్ షర్ట్లోనో క్యాజువల్గా మనకి కనిపించే వాళ్ళు ఇవాళ వైట్ అండ్ వైట్ పంచ అన్నీ కట్టుకొని ఏంటంటే మీకు ఏమైనా పెళ్లి చూపులా ఏంటి? కాదు, రాయలసీమకి రాగానే పంచ కట్టాలనిపించిందా? అంటే పొద్దున్నే వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నా, మంచిది కదా. అండ్ అదే పాజిటివ్ ఎనర్జీతో శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చేసాను. బేసిక్గా తిరుపతి తిరుమల అంటేనే ప్రపంచంలో ఎక్కడ లేని పాజిటివ్నెస్ వచ్చింది. ఆఫ్ కోర్స్ ఆ రకంగా ఇందాక వచ్చినప్పటి నుండి వీళ్ళ ఎనర్జీ చూస్తుంటే పాజిటివ్ వైబ్స్ కొట్టుకొచ్చేస్తుంది నాకైతే. కాదు, ఎలా ఉన్నాడు మా టేస్టీ తేజ గెటప్లో? కంఫర్టబుల్గానే ఉంది కదా? కాదండి, చాలా మంది చూస్తానికి బాగున్నారు అంటారే కానీ పెళ్ళకి సంబంధం ఎవరు చూస్తలేదండి నాకు. అదేనండి, నాకు కూడా అడుగుదాం అనుకున్నా. యాక్చువల్గా టీజర్ చూసా నేను. టీజర్ చూసిన తర్వాత అమర్దీప్ గారేమో 99 సంబంధాలు చూసావు కదరా, అమ్మాయిల్ని చూసావు, 100దైనా వర్కౌట్ అవుతుందా లేదా అని వాళ్ళు అడుగుతున్నారు. ఆయన ఆ గెటప్లో రావాల్సింది పోయి మీరు పెళ్లి గెటప్లో వచ్చారు. ఒక్క నిమిషం, ఆయనకి పెళ్లి అయితో లేదో ఫిబ్రవరి 6 చూస్తే తెలిసిపోద్ది. తర్వాత నెక్స్ట్ లైన్ లో ఉంది నేనేగా తోడు పెళ్లి కొడుకుని. అయితే ఏంటి, రాయలసీమ అంతా తిరుగుతున్నారు కదా, ఎక్కడైనా మా రాయలసీమ అమ్మాయి ఏమైనా నచ్చడం కానీ అలాగా? ఏమండి, నాకు నచ్చుతారండి, వాళ్ళకి నేను నచ్చాలి కదా. పాయింటే. ఇదిగో అంత అందంగా ఉన్న అమర్దీపే 99 మంది అమ్మాయిలు వన్ రిజెక్ట్ చేశారు. ఆ రకంగా నన్ను ఎంతమంది చేస్తారు? సరే ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం డిసప్పాయింటింగ్ మీరు చెప్పడం ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేయడంలో తప్పలేదు కాబట్టి వెళ్ళే లోపల ఎలాగోలా మీరే ఎట్టగొట్టో మంచి చూపు. ఏహే, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అంటున్నా. ఓ అమ్మా, ఏంటయ్యా మీరు? నన్ను కాదురా అయ్యా, నాది కూడా సేమ్ సిచ్యుయేషనే. ఈ పెళ్లి సంబంధాల టాపిక్ నెవర్ ఎండింగ్ టాపిక్లే. కానీ అయితే రాయలసీమ అంతా తిరిగారు మీరు, అవునా? అవును మేడం. సో జనరల్లీ మీరు మాకు పరిచయం అయ్యిందే ఫస్ట్ మీ ఫుడ్ వ్లాగ్స్లో మాకు పరిచయం అయ్యారు. అన్నీ హైదరాబాద్ రెస్టారెంట్స్లో కూర్చోవడం, తిరగడం, తినడం ఇవన్నీ చూసాం మేము. ఇప్పుడు రాయలసీమలో గత కొద్ది రోజులుగా తిరుగుతున్నారు కదా, ఎక్కడ మీకు ఫుడ్ నచ్చింది? ఒక్కటి చూద్దా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్పేది గుడ్డు దోశ. పొద్దున్నే రెస్టారెంట్కి వెళ్తే గుడ్డు దోశ, సాయంత్రం బయటికి వెళ్తే గుడ్డు దోశ, సాయంత్రానికి ఎర్రకారం గుడ్డు దోశ. గుడ్డు దోశ తప్ప ఏం దొరకదా భయ్యా ఇక్కడ మీ దగ్గర? ఎవరు పడ్డా గుడ్డు దోశ తినండి క్రేజీ అన్నారు. గుడ్డు దోశ తిన్నాము. కడప, కర్నూలు, అనంతపూర్, ఇంకా తిరుమల లడ్డుకు మించిన ఫేమస్ ఇంకేముండదు చెప్పండి. మంచిగా స్వామి గారి లడ్డును ఆరగించి మా యొక్క ట్రైలర్ని మీతో పాటు చూస్తానికి మేము కూడా ఇక్కడికి వచ్చేసాము. ఎలాగో మీ పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి గెటప్లో కూడా ఉన్నారు. కుదిరితే సెట్ చేసేద్దాం ఈరోజు. కుదిరితే సెట్ చేసేద్దాం అంటున్నా. అబ్బా, ఒక నిమిషం, అంటే అన్నారుగా నా ఊహ ఎంత బాగుంది. అంటే అంటే మీరు అనుకుంటున్న సెట్లు కాదు, పెళ్లి సెటప్ పెళ్లికి. అమ్మా అదేనమ్మా బాబు, నేను ఒక్కసారి మనసారా అందరు తదాస్తానన్నయ్యా బాబు, జరిగిపోద్దామా? పనిలో పని నాకు కూడా అనరా మేడం? మరి వెళ్ళే లోపల సెట్ చేద్దామన్నారు, నాకు కాలేదు మీకు కాలేదు. కాదు, కలిసి వెతుక్కుందాం అంటున్నా. అంతే అంతే, కలిసి వెతుకుదాం. కరెక్టే. ఇది దారుణమైన రిజెక్షన్. పక్కన పెట్టుకుని మొహం మీద రిజెక్ట్ చేశారు. ఓకే కూల్, ఇట్లాంటివన్నీ మన అబ్బాయిలకు మామూలే కదండి, ఏమంటారు? సరేలే కానీ వ్యాలంటైన్స్ డేకి రెడీ అయిపోయారు అందరూ. అక్కడ ఇందాక అడిగాను, అమర్దీప్ గారు సుమతి శతకం అని టైటిల్ పెట్టారు. సుమతి అనేది అమ్మాయి క్యారెక్టర్ పేరు. ఒక 100 సార్లు తిరిగితే అమ్మాయి పడుతుందా లేదా అనే కాన్సెప్ట్తో టైటిల్ పెట్టారంట. మీరు తిరుగుతున్నారు అమ్మాయిల చుట్టి అంటే ఒక్క అబ్బాయి కూడా రెస్పాండ్ అవ్వాలి. ఒక్క నిమిషం, ఇక్కడ ఎందుకు చదువుతారు? ఎదురుగా వాళ్ళ ప్రిన్సిపల్ సార్ ఉన్నారు, ఆయన పొరపాటును చూసి ఒక్కసారి మీ జేఎస్ఆర్ హాయ్ వేసుకోండి, ఓ వేసుకోండి సరే. ఇప్పుడు అడగండి ఎంతమంది కమిటెడ్ ఉన్నారు? ఓకే చెప్పండి, ఎంతమంది కమిటెడ్? అసలు ఎవరు చెప్పరు. ఇప్పుడున్న జెన్సీ టైంలో అసలు కమిటెడ్ అని ఎందుకు చెప్తాం చెప్పండి ఎవరైనా. ఒక్క నిమిషం, మీ ప్రిన్సిపల్ సార్ కళ్ళు మూసుకుంటారు, అప్పుడు చెబుతారా? సరే సార్ కళ్ళజోడు తీస్తారు, ఇక చెప్పండి. ఇప్పుడు సార్ కళ్ళజోడు తీసేసారు, ఇప్పుడు చెప్పండి ఎంతమంది కమిటెడ్? ఒరే అబ్బాయిలు, అమ్మాయిలు చేతులు ఎప్పుతున్నారు. అరే అమ్మాయిల్ని చూసి నేర్చుకోండి అయ్యా. ఏంటి జ్యోతి గారు, అక్కడ లాస్ట్ లో ఒక 2 కాళ్ళు లేపాడు చూడండి. 2 కాళ్ళు లేపారా? చేతులతో పాటు కాళ్ళు కూడా లేపాడు. అంటే వాళ్ళకి ఎంతమంది? అంటే ఏ రేంజ్ కమిటెడ్, ప్రాణాలు అంటే నరాలు దంపేసుకుంటాడేమో ఏకంగా. యా
సో మనం టాపిక్లోకి వచ్చేస్తాం. గెటప్లోకి వచ్చేసారు కాబట్టి మీకు ఎట్లాంటి అమ్మాయి అయితే కావాలనుకుంటున్నారు? మనం ఇప్పుడు సంబంధాలు చూస్తున్నాం కదా, కాబట్టి అమ్మాయి ఎలా ఉంటే నాకు ఓకే, ఇలా ఉంటే ఇష్టం అనేది ఏంటి? అబ్బాయిలకు ఉండేది ఏకైక రిక్వైర్మెంట్ అమ్మాయి అయితే చాలండి. మరీ మరీ దిగజారిపోయారండి అబ్బాయిలు. ఒక కాలేజీలో ఉన్నప్పుడు మాకు ఎలా కావాలి, మాకు అలా కావాలి. కాలేజ్ అయిపోయినాక అసలు ఉంటే చాలే ఏదో ఒకటి అట్లా. కాలేజీలో ఉన్నారు, ఏదో ఒకట్లే కాలేజీలో ఉన్నారు, ఆలోచించుకోండి మీరే. అయిపోయినాక మీది నా పరిస్థితే చెబుతున్నా ముందుగానే. ఇలా కాలేజ్ అరే ఓకే అమ్మా, ఇదిగో కమిటెడ్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారండి బాబు. ఇటు సైడ్కి వచ్చారా? ఓకే ఓకే. సారు కనపడకుండా ఇటు సైడ్ లాగేశారు అందరినీ. ఓకే ఓకే, చెప్పండి చెప్పండి. నేను చెప్పొచ్చా మా వాళ్ళతో సరదాగా ఒక నిమిషం మాట్లాడుకోవచ్చా అని? మాట్లాడుకోవచ్చు హ్యాపీగా. స్పీచ్ మీదే, మా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ఓటీయు. ఓకే తమ్ముళ్ళు, ఇది కదా వైబ్ అంటే. ఒక్క నిమిషం, వాళ్ళని తమ్ముళ్ళు అన్నానని చెప్పి మిమ్మల్ని చెల్లెలు ఏమన్నానో బాధపడకండి. నేను ఫీల్ అవుతానని కాదు, వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారని. వాళ్ళు మీరు చెల్లెలు అనకపోతే ఫీల్ అవుతారు. అమ్మ అయితే నాకు ఓకే. చెల్లెళ్ళు బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. ఈ లవ్, ఈ ఎఫెక్షన్ ఎప్పటి నుంచో మా మీద ఇలాగే ఒరే 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 కాదు, నాకు అర్థమైంది మీకు ఎందుకు ఆనందం వేసిందో. చెల్లెళ్ళు అన్నారు, అమ్మయ్య బతికిపోయినాం కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. అండ్ ఇక్కడ మన సార్ గారు ఉన్నారు కాబట్టి, సార్ గారు మీకు ఒక జస్ట్ క్వశ్చన్. మీ కాలేజీలో అమ్మాయిలకి ఎక్కువ అటెండెన్స్ ఉండదా, అబ్బాయిలకి ఎక్కువ అటెండెన్స్ ఉండదా? ఈ క్వశ్చనే తప్పు. అమ్మాయిలకి అటెండెన్స్ ఉంటే ఆటోమేటిక్ అబ్బాయిలకి ఉంటుంది. ఒక్క నిమిషం, ఒరే అబ్బాయిలు మీరు కాలేజీ రారా? అమ్మాయిలు మీకే ఉండదు ఎక్కువ అటెండెన్స్. ఆన్ ద స్పాట్ మీతోనే చెప్పిస్తాను, అబ్బాయిలకి అటెండెన్స్ ఉంటుందని. రెడీయా? ఓకే సార్, నేను చెబుతున్నాను సార్, ఈ కాలేజీలోనే కాదు ఏ కాలేజీలో అయినా అటెండెన్స్ పర్సంటేజ్ అబ్బాయిలకే ఎక్కువ ఉంటుంది. తమ్ముళ్ళు ఎందుకో చెబుతాను, ఎందుకంటే అందమైన అమ్మాయిలు కాలేజీలో ఉంటే చూస్తానికి కాలేజీకి వస్తారు కదా వాళ్ళు. ఇప్పుడు చెప్పండి రా, అబ్బాయిలకు ఉండదా అమ్మాయిలకు ఉండదా? చెప్పానా? వాళ్ళే మార్చేశారు, ఎందుకంటే వాళ్ళు అందమైన అమ్మాయిలని చెప్పుకోవడానికి. థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇలాగే సరదాగా నవ్వుతూ మీ 4 years జర్నీని కంటిన్యూ చేయండి. అయిపోగానే హోల్ హార్టెడ్గా విష్ చేస్తున్నా. మంచి జాబ్ ప్లేస్మెంట్స్ వచ్చి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని హోల్ హార్టెడ్గా విష్ చేస్తున్నా. అలాగే February 6వ తారీఖున సినిమా పేరు ఏంటండి? రిలీజ్ డేట్ ఎప్పుడు? మరి సార్ గారు పర్మిషన్ అడిగి 1/2 day సెలవు ఏమైనా ఇప్పించుకుందామా? దీనికి రెడీగా ఉంటారు, ఆయన ఎందుకు ఎత్తారు? సరే, మీరే వెళ్తారా? అలా చెప్పకండి రా, ఎదురుగున్నారు సారు. సరే, మీ అందరి సమక్షంలో సార్ కుదిరితే ఈవినింగ్ కొంచెం ముందుగా పంపిస్తే మా వాళ్ళు మా సినిమాని చూస్తారు. ఓకేనా? ఒకసారి ఓకే అని చెయ్యొద్దండి. అరే ఓకే అన్నారా? ఆ రోజు మీ అందరికి అటెండెన్స్ అదిగో సార్ స్క్రీన్ మీద కనిపించారు. ఓకే అనండి, ఓకే అనండి సార్, ఓకే. ఇది రికార్డ్ చేశారు, రికార్డెడ్. ఆ రోజు సార్కి మార్నింగ్ చూపించి ఈవినింగ్ వెళ్ళిపోండి అందరూ. నెక్స్ట్ మా సినిమాలో మా అమర్దీప్, శైలితో పాటు మీ రాయలసీమ ముద్దు బిడ్డ మా మహేష్ విట్ట అన్న కూడా ఉన్నాడు. పిలిచేద్దాం మా రాయలసీమ ముద్దు బిడ్డ మహేష్ విట్ట గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎస్, ఎన్నో పాత్రలతో మన రాయలసీమ యాక్సెంట్లో ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. అలాగే ఈ సినిమాలో సర్పంచ్ రోల్లో కనిపించబోతున్నారు. అంతేనా? సర్పంచే కదా, 30 ఏళ్ళు. ప్రెసిడెంట్ ఎస్, ప్రెసిడెంట్ గారికి మేము ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మీ స్పీచ్ అంతా మాకు పక్కా రాయలసీమలో కావాలి. ఎవరా మచాస్? హాయ్ మచీస్. చూసింటారు టీజర్లో బుల్రాజు పెద్ద ఫిగర్, బుల్రాజు పబ్లిక్ ఫిగర్, ఊరి ప్రెసిడెంటు. అండ్ సినిమా మొత్తం గోదావరి స్లాంగ్లో ఉంటుంది. ఈ కాలేజీలో ఎంతమంది సుమతి అనే పేరుతో ఉన్నారండి? లేరు ఒక్కరు కూడా?
ఏమయ్యా డైరెక్టర్, సుమతి అనే పేరుతో అమ్మాయిలే తక్కువ, నువ్వు ఎట్లా అన్నా, పెట్టావు ఆ పేరు? నేను యాక్చువల్గా ఈ రోజు ఒక ఆఫర్ ఇద్దాం అనుకున్నా, ఎవరు లేరు. సుమతి అనే పేరుతో ఏ అమ్మాయి ఉంటే ఆ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి టికెట్లు ఇద్దాం అనుకున్నానండి నేను. అమ్మా అబ్బా, ఆధార్ కార్డులు పట్టుకురండి, ఆధార్ కార్డులు పట్టుకురండి. సుమతి అంటే వీళ్ళందరూ చేతులు ఎత్తారు సార్. మీ రిజిస్ట్రేషన్లో ఉంది కదా సుమతి, ఒకవేళ ఉంటే నిజంగానే ఇచ్చేస్తామండి. సరే, అబ్బాయిలో సుమంత్ అని ఎవరన్నా ఉన్నారా? ఒకడు, ఇద్దరు. సుమంతి అంటే వాడి పేరు. ఏ సుమతి అని ఎవడు పెట్టుకుంటారా? సుమంత్ ఉన్నారు. ఓకే, సుమంత్ ఉన్న వాళ్ళకంతా మా సైడ్ నుంచి టికెట్లు మాట్లాడతాం. ఇట్లా నేను ఈయనలాగా ఫస్ట్ బెంచ్ కాదు, వీళ్ళలాగా లాస్ట్ బెంచ్. ఈడుంటే ఏం మాట్లాడలేము, ఆడుంటే కనుక అన్ని మాట్లాడతాము. మీలో లాస్ట్ బెంచ్ ఎంతమంది ఉన్నారండి? ఒక్క నిమిషం సార్, మీ క్లాస్ రూమ్లో ఓన్లీ లాస్ట్ బెంచ్ ఉంటుందా? అంతమంది చేతులు ఎత్తారేంటి? ఫ్రంట్లో ఎవరు కూర్చోరా? అరే ఫ్రంట్ బెంచ్ ఎవరు ఉంటే చేతులు ఎత్తండి రా. ఓకే, ఇప్పుడు రా, ఫ్రంట్ బెంచ్కి ఎత్తారు, బ్యాక్ బెంచ్కి ఎత్తారు, ఆడ కూర్చుంటారు మీరు అసలు. వీళ్ళు అసలు కాలేజీకి ఎవరు? నా క్యాంటీన్ బ్యాచ్ ఇదంతా. సరే, క్యాంటీన్లో ఫుడ్ బాగుంటుందా, కాలేజ్ బయట బాగుంటుందా? వాళ్ళ క్యాంటీన్ బాగుందంట, వీళ్ళకి బయట బాగుందంట. మీ క్యాంటీన్లో మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి భయ్యా? ఏంటి బంటి బంటి ఎవడన్నా? క్యాంటీన్లో ఫుడ్ బాగుంటుంది అంటే వాడు అన్నా క్యాంటీన్లో బాగుంటుంది, అన్నా క్యాంటీన్లో బాగుంటుందంట. ఫిబ్రవరి 6 సినిమా రిలీజు. సో మీ అందరూ క్షమించాలా, మాకు కొంచెం ఎక్కువ షెడ్యూల్ ఉండి అటు ఇటు కొంచెం మిమ్మల్ని లేట్ చేసాం. అండ్ ఇంకా లేట్ చేయకుండా ట్రైలర్ ప్లే చేసేస్తాము. ఫిబ్రవరి 6 సినిమా రిలీజు. మీరు ఇక్కడ చేసి అల్లరంతా థియేటర్లో చేసి ఈ అరుపులు మాకు హైదరాబాద్ దాకా వినిపించి, తిరుపతికి వెళ్తే శ్రీరామ కాలేజీకి వెళ్ళాలా, ఆడే ఈవెంట్ చేసుకోవాలా అనే రేంజ్లో మీ సపోర్ట్ అంతా ఉంటుంది. ఫిబ్రవరి 6 కాలేజ్ అయిపోగానే థియేటర్కి వెళ్ళి మొత్తం సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోవాలా మీరు పెట్టే స్టేటస్లతో. అప్పుడు అందరూ మాకే ఫోన్ చేసి అడగాలి, ఎవరే అడ్రస్ ఎక్కడో చెప్పరా, మేము వెళ్తాం ఆ కాలేజ్కి అని. ఆ రేంజ్లో మీరు ప్రమోట్ చేస్తారని కోరుకుంటా. థ్యాంక్ యూ. ఎందుకంటే లాస్ట్ బెంచ్ కాబట్టి ఎక్కువ మాట్లాడలేము, కింది వీడియో మాట్లాడు. మహేష్ గారు, మీకు ఒక క్వశ్చన్. ఆల్రెడీ మీకు పెళ్ళి అయిపోయిందన్న విషయం మాకు తెలుసు. మళ్ళీ అవకాశం ఇస్తే- అవసరమా